పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాచారం కూడా అదే. కానీ ఏంటంటే ఒక ఆలోచన ఆయనలో రావట్లేదు, సరైన ఆలోచన, ముందుకు ఎలా వెళ్ళాలి, పెద్దవాళ్ళ మాటలు వినడం లేదు అని మాటలు మాత్రం ఉండయాను. ఏమో అట్లాగే అనిపిస్తుంది అన్న రీసెంట్గా. ఎందుకంటే మన తెలుగు మీడియాలో కూడా జరిగినవి అన్నీ కూడా అట్టగా చూపిస్తున్నారు. పాపం జగన్ ఇల్లు కలిసాడు, అయిపోయింది. పాపం జగన్కి ఏదో బుక్కే, ఏదో పెళ్లి చూస్తానికి పెళ్లి వాళ్ళకి ఏదో ఇవ్వడానికి తెస్తే ఈయనకి ఎత్తనట్టు ఫీల్ అయిపోయి అది తీసుకోపోయాడంట. మరి దాని గురించి ఇవ్వలేదని బాధపడ్డా, ఇంకా బాధపడుతున్నాడా, ఆ బాధ వల్ల ఆయనకి ఏమైనా అవుతుందా అనే ఫీలింగ్ కూడా చాలా మందికి వాళ్ళ ఫ్యాన్స్ కూడా అనిపిస్తుంది అన్న. విజయ్ తలపతికి త్రిష అని ఒక బీజేపీ లీడర్ అన్నాడు, తమిళనాడు బీజేపీ లీడర్ అన్నాడు. దానికి త్రిష కౌంటర్ ఇచ్చింది. మరి అది ఇది నిజమే అంటారా? బీజేపీ వాళ్ళు అక్కడ రెచ్చగొట్టాలని చూస్తుంది స్టాలిన్ని. ఈయన జోలికి ఇప్పుడు ఎవరు రాలా. నిన్నే రీసెంట్గా ఆడు మొదలయ్యాడు. ఆడు కూడా ఏదో మరి తిట్లుకో మరి ఏమో కానీ నిన్న అన్నాడు ఆడు మాటలో. ఈవినింగ్ ఈ వీడియో ముందు మాట్లాడుకుని పారిపోతున్నాడు. అదే ఉదాహరణ. బాగా గట్టిగా పడింది నాయన ఇది కౌంటింగ్ అన్న ఫీలింగ్ అయితే మాకు కలిగింది. ఎవరు? అరే పవన్ కళ్యాణ్ వేరన్న. 10 సంవత్సరాలు కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్. ఈయన అడిదిపిడి సంవత్సరం కూడా కష్టపడలా. ఎప్పుడు కనపడ్డాడు నీకు? ఒక సంవత్సరం నుంచి కనపడ్డాడు. నెలలో ఎలక్షన్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి ఆయన మీద. పార్టీ గుర్తు లేదు, క్యాండిడేట్లు లేరు. ఓ 10 మంది క్యాండిడేట్లైనా పవన్ కళ్యాణ్ ప్రకటించాడు 6 నెలల ముందు 7 నెలల ముందు. వీడు ప్రకటించాడా? 10 మంది ఉన్నారు వెనకమాల. ఆ 10 మంది పేర్లు చెప్పగలమా? మరి అది పరిస్థితి. ఒక్కడి పేరైనా చెప్పలేము. పవన్ కళ్యాణ్ కన్నా కొద్దిగా నాదెళ్ల మనోహర్ కాంగ్రెస్ సీనియర్ నాతో ఉంటాడు రా బాబు, వెనకమాల నడిపిస్తాడు రా అని బాగుంది జనసేన పార్టీకి. ఈయన పార్టీ తరపున ఎవడున్నాడు? ఒక్కడు వెనకమాల లేడు, ఒక్క సీనియర్ లేడు. మరి ఏం తెలిసింది రాజకీయం ఎలా ముందుకెళ్తాడు? కాబట్టి కష్టపడుతున్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎవరిని తిట్టాలో కూడా ఆయనకు అర్థం కాక బాబా అన్నాడు. ఒక్కోసారి మీరు విన్నారో లేదో. విజయ్ తలపతి రాజకీయంగా ఉంటాడంటారా? తట్టుకోలేడు. కరూరు ఒక ఇన్సిడెంట్ జరిగింది, మళ్ళీ ఇప్పుడేమో ఇది. అసలు ఇలా అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఇంకేం జరుగుతాయి? నేను అంటుంది అదే అన్న. జయలలిత ఆమె ఇంకో కళ్యాణం, ఇంకొక ఆమె శశికళ, వాళ్ళిద్దరు తట్టుకోగలిగారు. కానీ స్టాలిన్ కుటుంబంలో కానీ కరుణానిధి కుటుంబాన్ని కానీ ఎదిరించి నిలబడిన రాజకీయ చరిత్ర తమిళనాడుకి లేదు. తెలుగు వాళ్ళు ఎంతోమంది పోరాడారు కానీ కాల. ఇప్పుడు మళ్ళీ స్టాలిన్ అంటే అంత తక్కువ అంచనా వెయ్యద్దు. వాళ్ళ కొడుకు కూడా అట్లాగే ఉండడు, తెగేసేటట్టు ఉండడు. ఏ మతమైనా ఏ కులమైనా రాజకీయంలో కలిపేసి మాట్లాడుతున్నాడు ఆయన. అది విధానం అనేది వాళ్ళని తట్టుకుని నిలబడే సత్తా ఈ సినీ ఫీల్డ్ పరంగా ఎవరికి లేదు.